హాయ్ అండి. పేపర్ చూసి పేపర్ క్రాఫ్ట్ అనుకోకండి, కార్డ్బోర్డ్ క్రాఫ్ట్ చేస్తున్నాను. ఒక వైట్ పేపర్ తీసుకున్నా, దాని మీద ఒక ఫ్రేమ్ గీస్తున్నాను. ఈ ఫ్రేమ్స్ వచ్చేసి పింట్రెస్ట్లో కానీ గూగుల్లో కానీ సెర్చ్ చేస్తే ఉంటాయి. చాలా రకాల ఫ్రేమ్స్ ఉంటాయి. నాకు ఈ ఫ్రేమ్ షేప్ నచ్చింది, అందుకని నేను ఇది డ్రా చేసుకున్నాను. ఫస్ట్ పేపర్ మీద డ్రా చేసుకొని కట్ చేసుకోండి. ఇదే ఈజీగా ఉంటుంది. డైరెక్ట్గా కార్డ్బోర్డ్ మీద డ్రా చేసి కట్ చేస్తే అంత నీట్గా రాదు. ఇలా కార్డ్బోర్డ్ కూడా కట్ చేసుకున్న తర్వాత పీకాక్ గ్రీన్ కలర్ యూజ్ చేస్తున్నాను నేను ఇక్కడ. ఇది అక్రిలిక్ పెయింట్ కాదు, పోస్టర్ కలర్స్. అవుట్లైన్ వచ్చేసి వైట్ కలర్ యూజ్ చేస్తున్నాను. మొత్తం అంతా ఒకటే వేసేస్తే అంత బాగా అనిపించదు, అందుకని అవుట్లైన్ లాగా బోర్డర్ లాగా నేను వైట్ కలర్ యూజ్ చేస్తున్నాను. ఇక్కడ ఎల్లో వేసినా బాగానే ఉంటుంది. చూడండి, కలర్ కాంబినేషన్ మీ ఇష్టము. ఇవి రియల్ మిర్రర్సే. మొత్తం ఫ్రేమ్ చుట్టూ అంటిస్తున్నాను. ఈ సైడ్ కూడా అంటిస్తున్నాను మిర్రర్స్. నాకు ఇక్కడ 4 పట్టాయి. అటు సైడ్ కూడా అంటించిన తర్వాత నా దగ్గర ఇలాంటి స్టోన్స్ ఉన్నాయండి. అవి మిర్రర్కి 4 సైడ్స్ ఒక్కొక్కటి పెడుతున్నా, ఇంకా బాగా కనబడతాయి కదా. తర్వాత ఒక కార్డ్బోర్డ్ తీసుకున్నా, ఇంకోటి దాని మీద స్వస్తిక్ సింబల్ వేస్తున్నా అండి. మీ ఇష్టం, మీకు నచ్చితే ఓం, ఇంకా త్రిశూలం ఇలాంటివి ఏమన్నా కూడా ఉంటాయి కదా, అలాంటివి కూడా డ్రా చేసుకోవచ్చు. స్వస్తిక్ని వదిలేసి మిగిలిందంతా ఎల్లో కలర్ పెయింట్ వేస్తున్నాను. స్వస్తిక్ ఏమో పింక్ కలర్ వేస్తున్నా. ఏదన్నా మధ్యలో డార్క్ కలర్ వేస్తే బాగా కనబడుతుంది కదా, అందుకని నేను ఇక్కడ పింక్ కలర్ యూజ్ చేస్తున్నా. మనం ఇందాక చేసిన ఫ్రేమ్ని దానికి పెట్టేశాను. స్వస్తిక్కి అవుట్లైన్ లాగా నేను డాట్స్ పెడుతున్నాను. గ్రీన్ అండ్ వైట్ కలర్స్ యూజ్ చేస్తున్నాను. ఇక్కడ యూజ్ చేసి డాట్స్ పెట్టాను. మధ్యలో ఒక ఇమిటేషన్ మిర్రర్ రౌండ్ షేప్ వచ్చేసి పెట్టాను. అంతే అండి. దీన్ని మనం వాల్కి డబల్ టేప్ కానీ వూల్ కానీ పెట్టేయచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.